నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. ప్రస్తుతం మనకి హాట్ టాపిక్గా కనిపిస్తున్నది హైడ్రా. దీన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అభివర్ణిస్తున్నారు. చెరువుల పూడిక వల్ల మనకి నీటి సమస్య ఏర్పడిందని, జీవన విధానం ఆటంకం ఏర్పడిందని అధికార పక్షం చెప్తుంది. లేదు, సామాన్యుడు కట్టుకున్న ఇళ్లను కూల్చివేసి సామాన్యుడికి నష్టం చేస్తున్నారు అని ప్రతిపక్షం చెప్తుంది. అసలు దీంట్లో ఉన్నదేంటి, నిజమేంటి? దీంట్లో నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు సతీష్ గారు. సతీష్ గారితో మాట్లాడదాం. ఆయన ద్వారా అసలు ఈ హైడ్రా వెనకాల ఏం జరుగుతుందో, ఇంకా మిగతా ఆసక్తికరమైన విషయాలు కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, గత వారం రోజులుగా మనం చూస్తున్న వార్తల్లో ముఖ్యమైన వార్త తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా. సదరు ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి మనసులో పుట్టింది, మెదడులో పుట్టిన భగీరథ ప్రయత్నం ఇది. మేము ప్రజాక్షేమం కోసం చేస్తున్నాం, 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ చెయ్యని విషయాన్ని మేము చేస్తున్నాం అనేది అధికార పక్షం వినిపిస్తున్నటువంటి మాటలు. అసలు హైడ్రా గురించి మీ పక్షం, మీ నాయకులు ఏం చెప్పబోతున్నారు బీఆర్ఎస్ నాయకులుగా? ఇప్పుడు మీరు ముఖ్యమైన వార్తలు 10 రోజుల నుంచి ముఖ్యమైన వార్తగా హైడ్రా ఉందని మీరు అంటూ ఉన్నారు. అంటే మీ మీడియా వాళ్ళకు రైతుల రుణమాఫీ కాకుండా రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నారు కనబడతలేదా? లేకపోతే గురుకులాలలో తిండి లేక, లేకపోతే విషజ్వరాలు వచ్చో, లేకపోతే వాళ్ళకు హాస్టల్ ఫెసిలిటీస్ బాగాలేకనో, ఇంకొక ఇబ్బందులు, ఆడపిల్లలకు వాష్రూమ్స్ బాగాలేకపోతే ఇబ్బందులు పడి చిన్న చిన్న పిల్లలు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు, మీ మీడియా కనబడట్లేదా అని అడుగుతూ ఉన్నాం. అంటే రాష్ట్రంలో చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి, కానీ ఇలాంటి ముఖ్యమైన అంశాలను, ఏదైతే తెలంగాణ సమాజానికి ఉపయోగపడే అంశాలను పక్కదోవబట్టడానికే హైడ్రా అనే కొత్త డ్రామాతో ముందుకొచ్చారు రేవంత్ రెడ్డి గారు. సో అధికారులు ఏముంటుందండి, ఈరోజు ఈ ముఖ్యమంత్రి ఏదైతే ఆర్డర్స్ ఇస్తారో ఆర్డర్ ప్రకారం ముందుకు వెళ్లాల్సి వస్తుంది. సరే, వాట్ ఎవర్ ఏది ఏమైనా కూడా ఎఫ్టీఎల్లో కానీ, అంటే చెరువులు కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ సమాజంలో మన అందరి పౌరులకు ఉంది. సో ఈరోజు తెలంగాణ సమాజంలో అంటే ప్రతి ఒక్కరిని కూడా రేవంత్ రెడ్డి గారికి మేము చెప్పబోయేది ఏంటంటే, ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ఓకే వెల్కమ్ చెప్తున్నాం, కానీ ఏదైతే మీరు రాష్ట్రంలో ఉన్నత వర్గాలకు మాత్రమే, ఎవరైతే డబ్బులున్నోనికి మాత్రమే మీరు కొమ్మిగాయకండి. పేదవాళ్లకు ఖచ్చితంగా వాళ్ళ వైపు మానవీయ కోణంతో చూడాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చాలా సందర్భాల్లో చూస్తున్నామండి. ఇప్పుడు జాబులు చేసుకునే వాళ్ళు ఉద్యోగరీత్యా ఇక్కడ జిల్లాల నుంచి హైదరాబాద్కు సిటీకి వచ్చి ఏదో ఉద్యోగం చేసుకుంటూ నెలకు 30,000 40,000 వస్తే 20,000 చిట్టి వేసుకుంటున్నాం, 10,000 చిట్టి వేసుకుంటూ 4 రూపాయలు కాపాడుకొని ఆ రోజులలో 20-30 సంవత్సరాల క్రితం ఎవడో ఒక దొంగ, ఒక బిల్డరో, ఒక కబ్జాకోరో చేసిన ఒక తప్పుకు ఈరోజు మరి కొంతమంది, ఒక 10 మంది 20 మంది కలిసి అక్కడ ఒక ప్లాట్ కొనుక్కున్న సందర్భంలో అక్కడ చిన్న ఇల్లు కట్టుకుందామని చెప్పి అప్పు చేసి వాళ్ళ పిల్లం బంగారం కూడా కుదబెట్టి ఇల్లులు కట్టుకుంటే, ఈరోజు మీరు అవి నిర్దాక్షిణ్యంగా కూలుస్తూ ఉంటే అది ఎవరి తప్పు? ఈరోజు ఎవరైతే అమ్మిండో ఆ బిల్డర్ ఇప్పుడు కనబడు, ఎవరైతే ఆ ప్లేసు ఉన్నారో ఆ వెంచర్ వేసినోడో వాడెవడో కనబడు. ఈరోజు కష్టపడి చెమటోడ్చి కట్టుకున్న డబ్బు ఈరోజు వాళ్ళు కూలగొట్టి పోతూ ఉంటే కళ్ళల్లో రక్తం వస్తూ ఉంది. అయితే దీనికి అధికార పక్షం నాయకులు, మేము నిజంగానే సామాన్యుడికి అన్యాయం జరిగితే వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపిస్తాము, మేము పై వర్గం నుంచి నాగార్జున గారి దగ్గర నుంచి కిందవాడి వరకు మేము ఎవరిని వదలబోయేది లేదు, రేవంత్ రెడ్డి గారి సోదరుడికి కూడా నోటీసులు పంపించిన ప్రభుత్వం మాది, మేము పారదర్శకంగానే ఉన్నామని చెప్తున్నారు కదా. రేవంత్ రెడ్డి సోదరుడికి పంపించింది ఏదో డ్రామా, ఒక స్ట్రాటజీ, పొలిటికల్ స్టంట్ అనుకోవచ్చు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది హైడ్రా కాకపోవచ్చు, ప్రతిదీ కూడా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి హయాంలో జరుగుతుంది కాబట్టి నిన్న మహబూబ్ నగర్లో అక్కడ పట్టణ పరిధిలో ఆదర్శ నగర్లో వికలాంగులు, అంధవైకల్యం ఉన్న వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు, పాపం చిన్నగా వాళ్ళు ఉన్నారు, ఎక్కడికి పని చేసుకునే వాళ్ళు, పేదవాళ్ళు, నిరుపేదలు, వాళ్ళని చూస్తూ ఉంటే ఏడుపు వస్తుందని మనం చూస్తూ ఉంటే అర్ధరాత్రి 1-2 గంటలకు వాళ్ళ ఇల్లు కూల్చాల్సిన అవసరం ఏముంది? గతంలో అవి ఎంత 60 గజాలు, ఏదో ఇప్పుడు ఎన్ కన్వెన్షనో ఆ కన్వెన్షనో ఈ కన్వెన్షన్ కావవి 60 గజాల పట్టా భూములు, 60 గజాల ఆ పట్టాలు ఇచ్చింది ఎవరండి? కాంగ్రెస్. గతంలో 30 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళకు ఆ పట్టాలు ఇచ్చిరు. వాళ్ళని సరే మీకు పట్టాలు ఇచ్చిర్రు, నిజంగా అది ఎఫ్టీఎల్ ఉందో, బఫర్లు ఉందో, ఇంకోటి ఉందో, గవర్నమెంట్ నామ్స్కు వ్యతిరేకంగా ఉందో అన్నప్పుడు నిరుపేదలండి వాళ్ళకు ఒక నోటీస్ ఇచ్చు, లేదు బాబు ఇది మీకు ఇచ్చిన ప్లేస్ ఏదైతే ఉందో అది తప్పు, మీకు వేరే దగ్గర ఇస్తాం, లేకపోతే మీకు న్యాయం చేసే దిశగా మేము ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం, ఇందిరమ్మ ఇల్లు అన్నారు, సంవత్సరానికి 5 లక్షలు ఇల్లు కట్టిస్తా అన్నారు, మరి ఇల్లు కట్టిస్తాం, మీరు అంతలోపు మీరు ఒక 1 year టైం అండి, ఆ 1 yearలో మీరు ఇక్కడికి వెళ్ళండి, ఈ ప్లేసు ప్రభుత్వంది అని చెప్పవలసిన బాధ్యత ఉంటుంది తప్ప నిర్దాక్షణ్యంగా రాత్రి 1-2 గంటలకు ఇల్లు కూల్చితే వాళ్ళకు ఒక 1,000 రూపాయలు దొరకాలంటే
2-3 రోజులు పనిచేయాలండి భార్యాభర్తలు. అలాంటి భార్యాభర్తలు పిల్లలు ఏడుస్తున్నారు. మన సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం, ట్విట్టర్లో వైరల్ అవుతా ఉంది 2 రోజుల నుంచి. ఏడుస్తూ ఉన్నారు, విలవిల్లాడుతూ ఉన్నారు. మనకు డబ్బు ఉందండి. ఈరోజు ఎన్కన్వెన్షన్ కూలగొట్టినాం. ఎన్కన్వెన్షన్ ఏమవుద్దండి? నాగార్జున గారికి ఎన్కన్వెన్షన్ కూలగొడితే తిండికి లేకుండా ఉన్నాడా? బట్టకు లేకుండా ఉన్నాడా? పెద్ద పెద్ద విలాసవంతమైన కార్లు ఉన్నాయి ఆయనకు. ఆయన ఆర్థికంగా సంపాదించుకున్నాడు. ఆయనకు పెద్ద నటుడు, ఆయనకు అన్నీ ఉన్నాయి. ఈరోజు ఎన్కన్వెన్షన్ కూలగొడుతున్న ఆయనకు వచ్చి రోడ్డు మీద పడి విలువలాడేది లేదు కదా. కానీ నిరుపేదలు రోడ్ల మీద పడ్డారు. నిరుపేదలకు మానవీయ కోణంతో చూడాల్సిన అవసరం ఉంది. తప్పు కావచ్చు మేబీ. ఈరోజు ఏదైతే విద్యా సంస్థలు ఉన్నాయి, ఏదైతే మరి ఓవైసీ వాళ్ళు ఓల్డ్ సిటీలో ఉన్న కల్కం చెరువు కానీ ఇంకోటి కానీ 70% కబ్జా గురైంది, 50% కబ్జా గురైందని అంటూ ఉన్నారు. సో ఇన్ని విద్యా సంస్థలు ఉన్నాయి కదా, ఆ విద్యా సంస్థలకు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీరు మానవీయ కోణంతో వాళ్ళకు ఏదైతే నోటీసులు ఇచ్చి కొన్ని రోజులు అవుతా అన్నారో, అంత పెద్ద విద్యా సంస్థలు వేల కోట్ల రూపాయలు కట్టిన విద్యా సంస్థలకు మీకు మానవీయ కోణం గుర్తు వస్తూ ఉంది రేవంత్ రెడ్డి గారు. ఈరోజు నిరుపేదలు తిండికి గతిలేని వాళ్ళు ఈరోజు రోజుకు 200 భర్త 200 భార్య 200కు పనికి పోయి కూలికి నాలి చేసుకుని ఆ డబ్బు తీసుకొస్తే రోజువారి బియ్యం ఉప్పు పప్పు తెచ్చుకొని బ్రతికి ఒక నిరుపేద కుటుంబాన్ని అర్ధరాత్రి ఇల్లు కూలగొడుతున్నామంటే వాళ్ళ ఉసురు ఈ ప్రభుత్వానికి తగులుతుంది. వాళ్ళ ఉసురు ఈరోజు రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి కూడా తగులుతుందని చెప్తాం. సామాన్యుడి విషయంలో ఏ అన్యాయం జరిగినా మేము దానికి ప్రత్యామ్నాయం చూపిస్తామని చెప్తున్నారుగా. నిజానికి అసలు ఈ సమస్య మొదలైంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాదంటారా? అప్పుడు మరి పర్మిషన్లు ఇచ్చి ఈ వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చి రియల్ ఎస్టేట్ నీకి కొమ్ము కాసింది బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లుగా వాళ్ళ సొంతం కోసం వాళ్ళ స్వార్థం కోసం ఈ పని చేశారని చెప్తున్నారు కదా. దానికి ఏం సమాధానం? తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ లేక్స్ ఏదైతే ఉందో ఈరోజు ఈ 15 ఏళ్ళలో అయింది కాదు. అది గత 60 ఏళ్ళ నుంచి కూడా ఏదైతే టీడీపీ ప్రభుత్వం ఉందో అప్పటి నుంచి కూడా ఆ చెరువులను కబ్జా చేస్తూ జరుగుతున్న ప్రయత్నం చూస్తూ ఉన్నాం. మీరు గతంలో మీరు ఎగ్జాంపుల్ కూడా చూసుకోవచ్చు. ఏదైతే తెలంగాణ ఉద్యమం చేసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ తర్వాత మనం ఇక్కడ ఏదైతే కొంత కబ్జా అయ్యప్ప సొసైటీలో కానీ ఇంకొకటి కొంత కబ్జాలు వేసి ఇండ్లు కట్టుకున్నారు, పర్మిషన్ లేకుండా ఫ్లోర్లు లేపారు అని చెప్పేసి మరి మనం ముందుకెళ్తున్న సందర్భంలో ఈ ఆంధ్ర మీడియా పచ్చ మీడియా చాలా పుకారు లేపింది. మనం తెలంగాణ అప్పుడప్పుడే కొత్తగా తెచ్చుకున్నాం. ఈ ఆంధ్ర వాళ్ళని హైదరాబాద్ నుంచి పంపించేస్తున్నారు, లేకపోతే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎన్కన్వెన్షన్ కూలగొడదామని మనం వెళ్తే ఎన్కన్వెన్షన్ మనం ఇచ్చింది కాదండి పర్మిషన్. అప్పుడు కాంగ్రెస్ హయాంలో అప్పుడు ఇచ్చిన పర్మిషన్ అది. మేము కూలగొట్టడానికి వెళ్తే ఆయన హైకోర్టుకి వెళ్ళి పర్మిషన్ తీసుకో. మనం న్యాయస్థానాలను ఖచ్చితంగా రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం మనకు ఉంటుంది. వాళ్ళు హైకోర్టు నోటీస్ ఇచ్చిన తర్వాత స్టే ఆర్డర్ ఇచ్చిన తర్వాత నువ్వు వెళ్ళి కూలగొడతా అంటే అది అవ్వదు. నిన్ననే చూసినాం రేవంత్ రెడ్డి గారికి ముట్టికాయ పడ్డది. హైకోర్టు సుప్రీంకోర్టు ఏదైతే కవిత గారికి బెయిల్ ఇచ్చిన తర్వాత దాని మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే సుప్రీంకోర్టు చెప్తున్నా. అంటే ఇట్లా ఏదైతే ఎన్కన్వెన్షన్కు హైకోర్టు స్టే తెచ్చుకున్నాడో కాబట్టి దాన్ని ఆపడం జరిగింది. ఆ రోజు ఈ మీడియా మనం తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ గారి మీద ఉంది కాబట్టి ఒక పెద్ద మంచి జరగాలంటే కొంత జరుగుతుంటుందని ఒక ఉద్దేశంతోనే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. ఈరోజు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చూస్తూ ఉన్నాం మన తెలంగాణ ఎంత సస్యశ్యామలంగా ముందుకెళ్ళింది. కానీ గత 8 నెలల నుంచి ఎక్కడిదక్కడ అయిపోయింది. నాలాలు మీరు ఇప్పుడు చూస్తున్నారు, మురిక్కాలవలు మున్సిపల్ మంత్రి లేడు, మనకు విద్యాశాఖ మంత్రి లేడు, మనకు ఎక్కడిదక్కడ గురుకులాల పిల్లలు. ఒకసారి అండి నేను ఒక మాట మాట్లాడుతూ ఉన్నాను. కాంగ్రెస్ నాయకులకు సూటిగా ప్రశ్న. ఇప్పుడు ఏదైతే ఉద్యోగాల కోసం ఇప్పుడు ఏదైతే విద్యార్థులను వీళ్ళ యొక్క కాంగ్రెస్ నాయకుల ఉద్యోగాల కోసం విద్యార్థులను వీళ్ళని బలిచి వీళ్ళు ఉద్యోగాలు సంపాదించుకొని కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు ఉద్యోగాలు అయితే వాళ్ళని లాఠీలతో కొట్టి జైళ్లలో పెట్టిస్తా ఉన్నారు. పోలీస్ స్టేషన్లో ఎల్బీ స్టేడియం సాక్షిగా మేము 30,000 ఉద్యోగాలు కల్పించాము. ఆ 30,000 ఉద్యోగాలు కేసీఆర్ గవర్నమెంట్ లో అలాట్ చేసినాయి. వీళ్ళు జస్ట్ ఇచ్చిరే తప్ప వీళ్ళు కొత్తగా తీసుకొచ్చి ఇచ్చింది ఏం లేదు. కాంగ్రెస్ అంటే అది మీ ప్రభుత్వంలోనే వచ్చింది అంటారా? అవునండి, 100% కదా. ఇప్పుడు వచ్చి మేము ఇచ్చిన వాటిని వాళ్ళు సర్టిఫికెట్లు ఇచ్చినంత మేము మనం ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు ఒక పేపర్లు ఇచ్చినంత మాత్రాన వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చినట్టు ఎట్లా అవుతుంది? అది కాదు. సో ఇట్లా నిరుద్యోగులను మోసం చేసి కాంగ్రెస్ వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకొని నిరుద్యోగులను ఈరోజు పోలీస్ స్టేషన్లో జైల్లో పెట్టే పరిస్థితి వచ్చింది. వీళ్ళని నమ్ముకొని ఏదైతే ప్రజలను మోసం చేసిరు, ఇటు నిరుద్యోగులను మోసం చేసిరు, రైతు రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసిరు, రైతు భరోసా పేరుతో కూడా ఇప్పటి వరకు కూడా రైతు భరోసా 15,000 ఇస్తున్నారు. ఇప్పటివరకు కూడా రైతులు 2-3 నెలలు అయితే పంట వేసుకుని కూడా రైతు భరోసా మేము కల్పించాము, రుణమాఫీ అర్హులైన వాళ్ళకి ఇచ్చామని చెప్తున్నారు కదా. వాళ్ళే అంటున్నారు కదా చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము ఇంక ఇవ్వలేదు, మేము ఇస్తామని చెప్పి మేము అంటుంది కాదు, వాళ్ళ మంత్రులే అంటున్నా ఉన్నారు. సో మీరు ఇంకా దానికి గొప్పలకు పోయి హరీష్ రావు గారు రాజీనామా చేయాలి, వీళ్ళు రాజీనామా. ఇప్పుడు సోయిండి మాడతారో సోయలేక మాడతారో అర్థం కాదు. మీ మంత్రులే ప్రెస్ మీట్లు పెట్టి మేము ఇంక ఇవ్వలేదయ్యా, బ్యాంకులలో పెండింగ్లు ఉన్నాయి, మేము ఇంకా కొంత టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవ్వలేమంటారు. అసలు ఏందో నాకు అర్థమవట్లేదు టెక్నికల్ ప్రాబ్లమ్స్ అంటే. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఒక ముఖ్యమంత్రి తలుచుకుంటే ఇట్లా చిటికేస్తే
5 నిమిషాలలో అన్ని ఫైల్స్ ఇటు ఉంటాయి. ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంతమంది వాళ్ళకి అవకాశం ఉంది, ఎంతమందికి మనం పే చేసినాం, ఇంకెంతమందికి ఇవ్వలేకపోయినాం, ఇంకెంత డబ్బు కావాలనేది చాలా క్లియర్గా 2 నిమిషాలు పెడతారు అధికారులు. దాన్ని పట్టుకుని ఇవ్వలేక వాళ్ళ మీద పడేయడం, వీళ్ళ మీద పడేయడం, లేదంటే కేసీఆర్ గారిని ఒక ఏదైనా వాక్యాలు అంటే తెలంగాణ సమాజం అంతా డైవర్ట్ ఏదైనా ఒక డైవర్ట్ పాలిటిక్స్ చేయడం, అది చాలా తప్పండి. ఈరోజు తెలంగాణ సమాజం అంతా చూస్తూ ఉంది. మీరు ఒక యువ నాయకుడిగా ముఖ్యమంత్రి ఒక సీట్లో కూర్చున్నారు, మీకు ఇంకా వయసు ఉంది, మీరు మంచి చేస్తే సమాజం కూడా మెచ్చుకుంటా ఉంది, సమాజంలో మీకు అవకాశాలు ఉంటాయి రేపు. సో అది చేయకుండా అత్తమాను ఎవరిని పడితే అలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కానీ మీరు ఇప్పుడు అంటున్నది మంచి చేస్తే అంటే ఈ 8 నెలల పరిపాలనలో మంచి జరగలేదంటారు సతీష్ గారు. వాళ్ళు చెప్తున్నారు మీ టైంలో, ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా మాట్లాడదాం, మీ టైంలో బీఆర్ఎస్ వాళ్ళు నాయకత్వంలో ఉన్నప్పుడు గ్రూప్స్కి సంబంధించిన ఏ ఎగ్జామ్ని కూడా వాళ్ళు సరిగ్గా కండక్ట్ చేయలేకపోయారు, పేపర్ లీకేజ్ కేసులు జరిగినాయి, మేము చాలా విజయవంతంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేశాం కదా, వాళ్ళతో పోల్చుకుంటే మేము సరైన మార్గంలోనే ఉన్నాం కదా, 30,000 ఉద్యోగాలు కల్పించాం కదా అని వాళ్ళు చెప్తున్నారు కదా. ఈ గ్రూప్స్కి పేపర్ లీకేజ్ అయిన మాట నిజమే కదా సార్, కోర్టులో కేసులు జరిగిన మాట నిజమే కదా. కోర్టులో కేసులు జరిగినాయి, గ్రూపులు లీకేజ్ అయినాయి, లేకపోతే ఇంకోటి అయింది మన సెక్రటేరియట్ కింద ఏమంటారు బంగారం నాణాలు ఉన్నాయి, లేకపోతే అక్కడ నుంచి సెక్రటేరియట్ నుంచి ప్రగతి భవన్కు స్వరంగం ఉంది, డబ్బులు తీసుకోవచ్చు, రేపు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదో అయిపోతుంది, లేకపోతే హోమాలు చేస్తాం, యాగాలు చేస్తాం, ఇవన్నీ నాన్సెన్స్ అండి. అట్లాంటివి తెలంగాణ సమాజం పట్ల ఒక అవగాహన ఉండి, కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన వయసు రీతి కానీ ఆయనకున్న ఎక్స్పీరియన్స్ కానీ సమాజం పట్ల ఉన్న స్పృహ, ఏ జిల్లాలో ఏ అవసరాలు ఉంటాయి, ఎక్కడ నీటి వసతులు ఉన్నాయి, ఎక్కడ నీటి వసతులు లేవు, ఎక్కడైతే ఏ జిల్లాలో ఏ పంట బాగా పండుతుంది, ఏ జిల్లాలో బిజినెస్లో మనం ముందుకెళ్ళొచ్చు. సో ఇటు కేటీఆర్ గారు కానీ ఐటీ రంగంలో కానీ ఎన్నో, ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఐటీ రంగంలో ఇంతకుముందు ఎంత 50,000 కోట్ల ఎగుమతులు ఉండేది ఐటీ రంగానికి, ఈరోజు 2 లక్షలు దాటిందండి. అది ఎవరు చేశారు? ఖచ్చితంగా క్రెడిట్ గోస్ టు కేటీఆర్ గారు. సరే, ఇప్పుడు మీరు చెప్తున్నారు కేసీఆర్ గారి అనుభవంతో, కేటీఆర్ గారి తెలివితేటలతో రాష్ట్రాన్ని మేము బాగు చేసామని, మరి ప్రజలు ఎందుకు అలా ఆ తీర్పు ఇచ్చారు అని మీరు అనుకుంటున్నారు? 100% మీరు అన్నది క్వశ్చన్ కరెక్ట్. ఎందుకంటే ప్రజలు ఎందుకు ఆ తీర్పు ఇచ్చారంటే, మనం ఓడిపోయింది ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది జస్ట్ 1.8%, అది పెద్ద పర్సంటేజ్ కాదు. రెండోది ఏంటంటే ఈరోజు ద్వంద్వ వైఖరి, రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ద్వంద్వ వైఖరి, పొద్దున ఒక మాట మాడుతారు, రాత్రి ఒక మాట మాడుతారు, ఇవాళ ఒక మాట మాడుతారు, రేపు ఒక మాట మాడుతారు. ఆయన ఒక మాట మాట్లాడతాడు, రాహుల్ గాంధీ గారు ఒక మాట మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడతారు, వాళ్ళు కింద మంత్రులు ఒక మాట మాట్లాడతారు. అంటే పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిందో అదొకటి, చేసేది ఇంకొకటి. మేనిఫెస్టోలో మొట్టమొదటి ఏమంటే రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు, ఇతర పార్టీల్లో గెలిచిన నాయకులు ఎవరైనా కూడా మా పార్టీకి వచ్చినప్పుడు రాజీనామా చేసి మా పార్టీలోకి రావాలని చెప్పి రాహుల్ గాంధీ గారు అంటారు. ఈయనే పొద్దున రాత్రి ఇళ్ళకి పోయి వాళ్ళ ఇంటికి వాళ్ళతో ముచ్చట పెట్టి బయటికి తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మా పార్టీలోకి వచ్చిండు అని చెప్పేసి పార్టీలో జాయిన్ చేపించుకుంటున్నారు. సో అది ఎంతవరకు ద్వంద్వ వైఖరి కదా. మీరు రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారు, మీరు ఏం చెప్తా ఉన్నారు, ఈ సేమ్ పార్టీ మీ నాయకత్వం అధినాయకత్వమే కదా. సో ఇలాంటి వైఖరి అంటే ఏదైనా కూడా మేనిఫెస్టోలో ఉద్యోగాలు ఇస్తారు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ఇచ్చిరా అండి? ఈరోజు మనం చూస్తూ ఉన్న 100 రోజులలో రుణమాఫీ మొత్తం 2 లక్షల అన్కండిషనల్గా రుణమాఫీ చేస్తామన్నారు. వాళ్ళన్న మాటలే చేశారండి? మీరు ఒప్పుకుంటారా చేశారంటే? మొదటి విడత చేసామని చెప్తున్నారు. విడత కాదు, ఏకకాలంలో 100 రోజులపై ఏకకాలం డిసెంబర్ 9వ రోజు ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని మీడియా సాక్షిగా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. చేశారా? స్టిల్ కాలేదు. వాళ్ళ రోడ్ల మీద ఉన్న రైతులు ఇంకా రైతు భరోసా మీరు 10,000 12,000 అయిందా, నేను 15,000 వేస్తా అన్నారు. ఇచ్చినా అండి 15,000 రైతు భరోసా? పంటకు ముందు పాపం అప్పో సప్పో చేసుకొని విత్తనాలకనో లేకపోతే ఇంకో దానికనో ఖర్చులకనో మందుకనో దేనికో అని వాళ్ళు అప్పుసప్పు చేసుకోకుండా ఉండడానికి కేసీఆర్ గారు రైతు బంధు పేరుతో ముందుకొచ్చి తలోపత్రు అన్నట్టు కొంత సహాయం చేస్తే వాళ్ళు కొంచెం వ్యవసాయం దండగ కాదు వ్యవసాయం పండగ అనే ఒక రీతిలో కేసీఆర్ గారు ముందు తీసుకొచ్చారు. ఈరోజు మనం గతంలో చూసినాం, హైదరాబాద్లో ఉండేటోళ్ళు, సిటీలలో ఉండేటోళ్ళు పల్లెటూరుకి వెళ్ళాలంటే కరెంట్ లేదు. మేమే ఉన్నాం అప్పట్లో. ఇంటికి రాని మా అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తాం, అబ్బా ఇంటికి వస్తే 8 అవర్స్ 10 అవర్స్ కరెంట్ తీసేస్తారు, మేము ఉండలేనమ్మా అనే పరిస్థితుల నుంచి ఈరోజు అద్భుతంగా ఒకరోజు ఇంకొక ఎక్స్ట్రా హాలిడే వస్తే ఎంత బాగుండు, మా ఊళ్ళో మా ఫామ్ హౌస్లో మా తోటలో టమాటాలు నింపుకుంటున్నో లేకపోతే ఆ బంతి పూలు ఉంటాయి మా ఏరియాలో, బంతి పూల వాతావరణంలో వ్యవసాయ రంగంలో అక్కడ మనం ఆనందంగా ఇంటి దగ్గర కరెంట్ 24 గంటల కరెంట్ ఉంటుంది అని ఒక. కానీ మీరు కరెంట్ టాపిక్ ఎత్తారు కదా సార్, మేము ఉచిత కరెంట్ ఇస్తున్నాం 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నామని చెప్పి అధికార పక్షం చెప్తుంది కదా. అన్ని ఫేక్ మాటలండి. అంటే ఇప్పటిదాకా ఎవరికి ఇవ్వలేదంటారా? నేను చెప్తున్నానండి, అదే చెప్తున్నాను. రైతు రుణమాఫీ అన్నారు, కంప్లీట్గా ఏకకాలం చేస్తున్నారు. ఎంతమందికో 10 మంది కొంతమందికి ఇచ్చారు. అంటే 40-50% వాళ్ళకి ఇచ్చి మేము చేసేసినామంటారు వీళ్ళు. అట్నే ఇప్పుడు ఈ మహాలక్ష్మి కరెంటుది
ఓ 30-40% ఇచ్చేసి మేము చేసేసినాం అయిపోయింది అంటారు. అంటే ఇది ఎంతవరకు న్యాయం అండి? పాపం పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఉన్న వాళ్ళకి ఇవ్వకండి. పేదవాళ్ళకు మీరు అన్న మాటలే మేమేం కొత్తగా అనట్లేదు, మీరు కొత్తగా చేసే మీకు అంత దిక్కు లేదు, మీకు అంత సోయి లేదు, మీకు అంత జ్ఞానం లేదు, కొత్త ఏం చేయలేరు. మీరు ఉన్న వాటిని ఏమన్నా మీరు చెప్పేసిన వాటిని చెప్పి సావంటారు నాయన అని చెప్పేసి ఈరోజు తెలంగాణ సమాజం అడుగుతుంది. తెలంగాణ సమాజం పట్ల బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కొట్లాడుతుంది, కొట్లాడాల్సిన అవసరం ఉంది. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రజల గొంతుకగా ఉన్నాం కాబట్టి 100% మేము ప్రశ్నిస్తాం, మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. మీరు ఎప్పుడు కళ్యాణ లక్ష్మి ఇప్పుడు మనం గతంలో చూసినామండి, మరి మీరు ఏ స్థాయిలో పెరిగారో మాకు తెలియదు కానీ మేము చాలా మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ నుంచి వచ్చాం. మాకు ఒక అక్క మా చెల్లె ఉంది. అప్పుడు ఒక 10 ఏళ్ళ కింద 10 ఏళ్ళ కింద ఒక ఆడపిల్లల పెళ్లి చేయాలంటే ₹1,00,000 అయితే చిన్న ఇంటి ముందర ఫంక్షన్ చేయొచ్చు, ఇంత భోజనాలు పెట్టే పరిస్థితి ఉంటుంది. అంటే ఇప్పుడు పిల్లలు చాలా కాస్ట్లీ అయిపోయినాయి, పక్క పెట్టండి. అప్పట్లో 15 ఏళ్ల క్రితం అంటే ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఒక తండ్రి పడే ఆవేదన, ఇబ్బంది, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంతో ఇబ్బంది. ఎంత డబ్బులున్నా అప్పు తీసుకోవచ్చు, ఆడపిల్లని ఎల్లగొట్టుకోవాలి, మన పిల్లల్ని పెళ్లి చేసి పంపాలని ఒక ఆరాటం ఈరోజు కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఆ తల్లిదండ్రులు కష్టపడ్డ రోజులు చూస్తూ ఉంటే, అలాంటి రోజుల నుండి కేసీఆర్ గారు ఎవరు అడగలేదండి కేసీఆర్ గారిని, అయ్యా మాకు ఇంటికి వచ్చి కళ్యాణ లక్ష్మి ఆడపిల్లకు పెళ్లి చేయండి అని చెప్పి ఎవరు అడగలేదు కేసీఆర్ గారిని. కానీ ఆడపిల్లల పెళ్లికి ఆయన దృష్టిలో పెట్టుకొని మన ఆడబిడ్డలు మంచిగా నవ్వుతూ పంపాలి వాళ్ళని అని చెప్పేసి మరి కళ్యాణ లక్ష్మి పేరుతో ₹1,00,000 ఇస్తే ఎంత ఆనందం ఉందండి. ఆ ₹1,00,000 ఆ కుటుంబానికి ఎంతో ఉపయోగపడతాయి, చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు నువ్వు సిటీలలో, ట్విన్ సిటీస్లో ఉన్నవాడికో ఆ ₹1,00,000 పెద్ద విషయం కాదు కావచ్చండి. బయట ఊర్లోకి వెళ్తే ఆ ₹1,00,000 ఎంతో ఉపయోగమో. వాళ్ళ ఆ ఆడపిల్ల పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్న ఆడపిల్ల కళ్ళలో కనబడుతుంది ఆ ఆనందం, ఆ తల్లి మొహంలో చిరునవ్వులో కనబడుతుంది ఆ ఆనందం. ₹1,00,000 కేసీఆర్ గారు ఇచ్చింది. అలాంటి ఆడబిడ్డల మీద నువ్వు దొంగ రాజకీయాలు చేసి తులం బంగారం ఇస్తా అంటావు. నువ్వు ఇచ్చేదే దిక్కులేదు, ఇచ్చేదే చక్కగా నాయన అని చెప్పి అడుగుతా ఉన్నాం. నువ్వు తులం బంగారం ఇస్తావు. ఏది తులం బంగారం? మీడియా వ్యవస్థలు, మీడియా సంస్థలు అందరూ అడగాలండి, ప్రశ్నించాలి. మేము అడుగుతుంది, మేము మాకు బంగ్లాలు కట్టియండి, మాకు 3 floors బంగ్లాలు కట్టియండి, మాకు కార్లు కొనియండి అని మేము అడుగుతలేము. రైతులు పంట వేసుకుంటున్నారు, పంటకు ముందు ఆర్థిక సాయం చేయండి అని కేసీఆర్ గారు చేస్తే అది మీరు కంటిన్యూ చేస్తున్నారు, లేదు 15,000 ఇస్తున్నారు, చేయండి. ఆడపిల్లల పిల్లలకు ₹1,00,000 ఎన్నికి తులం బంగారం ఏది? ఆడపిల్లలకు కాలేజీకి వెళ్తున్న పిల్లలకు మేము స్కూటీలు ఇస్తామన్నారు. ఏది స్కూటీలు? ఫ్రీ బస్ ఇచ్చారు కదా సార్. మీ స్కూటీలు ఇవ్వండి, ఫ్రీ బస్ ఇచ్చండి. మీకు ఇది చెప్తున్నాను వినండి. అంటే మనం ఇక్కడ సిటీలో ఉండి 4 గోళ్ల మధ్యలో ఇక్కడ ఈ వాతావరణంలో ఉండి మనం ఏం గమనిస్తలేమండి. మనం ఊళ్ళలోకి వెళ్తున్న సందర్భంలో బస్సులు మీరు చూస్తూ ఉంటే పొద్దున ఒక బస్సు వస్తుంది, లేకపోతే సాయంత్రం ఒక బస్సు వస్తున్న సందర్భాలు ఉన్నాయి ఇప్పటికీ. అవును, కొన్ని గ్రామాలలో ఉన్నాయి. పొద్దున వచ్చే బస్సు దేనికోసం వస్తుంది తెలుసా అండి? కేవలం విద్యార్థులను, చదువుకునే పిల్లలను ఇక్కడ నుండి ఒక 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల దూరంలో కాలేజీలు ఉంటే వాళ్ళు వెళ్ళడానికి ఆ బస్సు ఉపయోగపడుతుంది. కానీ ఈరోజు ఏమవుతుంది తెలుసా? ఈ పిల్లలు వచ్చేలోపే మిగిలిన మహిళలందరూ పని ఉన్నా పని లేకపోయినా పోయి అందులో అందరూ కూర్చుంటే ఈ పిల్లలకు బస్సు లేక వెళ్ళాడుతూ ఉన్నారు. బస్సులు పట్టుకొని ఊగుతా ఉన్నారు. మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చిన పథకాన్ని మీరు తప్పుపడుతున్నారు. మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చిన పథకాన్ని ఎవ్వరు తప్పుపట్టరండి. మహిళలు, మాకు కూడా తల్లి ఉన్నారు, మాకు కూడా అక్క చెల్లెలు ఉన్నారు. ఫ్రీ బస్సు అవసరం ఉంటే వాడుకోవాలి తప్ప అనవసరంగా వాడుకొని మిగతా వాళ్ళని ఇబ్బంది చేయొద్దని మేము అంటా ఉన్నాం. ఈరోజు ఎందుకు మరి అంత యూసేజ్ ఎందుకు పెరిగిందో కూడా మనకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు మగవాళ్ళు మేము ఉన్నాం కదండి, ఫ్రీ బస్ మీరు ఇచ్చారు, మీరు అందరికీ సరే టికెట్స్ ఉన్నాయా లేవా, 0 టికెట్తో ఎక్కుతున్నారు. మేము కూడా గవర్నమెంట్కి పే చేస్తున్నాం కదా బస్సు ఎక్కితే, మరి మాకు సీట్లు ఎందుకు ఉండవండి? అంటే మేమేమంటున్నామంటే బస్సులు సంఖ్య పెంచండి. బస్సులు సంఖ్య పెంచితే అప్పుడు ఇబ్బంది కాదు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం బస్సులలో ఎంత ఇబ్బందులు అయితే ఆడవాళ్ళు కొట్టుకుంటూ ఉన్నారు, సీట్ల కోసం కొట్లాడుతూ ఉన్నారు, మగవాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి బస్సు ఎక్కినా మనం బస్సు టికెట్ తీసుకున్నా మనకు సీట్ లేదు, ఎంత దూరం అని నిల్చుంటారండి. జాబులు చేసే వాళ్ళు ఉంటారు, టీచర్గా పనిచేసే వాళ్ళు ఉంటారు, ఇంకో దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి పని చేయడమే పాపం 8 hours 10 hours పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. బస్సులో కూడా వాళ్ళు ఇరుక్కు ఉండి. అంటే మీరు ఈ ఫ్రీ బస్ పథకానికి, టికెట్ లేని ఫ్రీ బస్ పథకానికి బస్సులు పెంచాలి అని అంటున్నారు, అంతేగాని ఆ పథకాన్ని మీరేం వ్యతిరేకించట్లేదు. ఇప్పుడు ఈ 8 నెలల పాలనలో ఏమీ సరిగా జరగలేదనేది సతీష్ గారి వాదన సార్. అయితే ఇప్పుడు మనం ఇంకో టాపిక్లోకి వస్తే, కవిత గారు బెయిల్ మీద బయటకు వచ్చారు. దాని గురించి సదరు ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీతో కలవడం కారణంగానే కవిత గారు బయటికి రావడానికి అవకాశం ఉంది అని చెప్తున్నారు. అసలు ఆ వాదనలో నిజం ఉందా? నిజంగానే బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళతో కలిసే అవకాశం ఉందా? భవిష్యత్తులో అలాంటివి మేము చూడబోతున్నావా? ఇప్పుడు కవిత గారు ఒక ఉద్యమ నాయకురాలు. కవిత గారు ఎక్కడ కూడా వెనకాడే పర్సన్ కాదు. ఈరోజు మనం జైల్లోకి వెళ్ళినా, తను బయటకు వచ్చినా, అక్రమంగా తనను అరెస్ట్ చేసి అక్రమంగా లోపడేసారు. 5 నెలలకు పైగా జైల్లో ఉన్నారు. అయినా కూడా తను అదే గుండె నిబ్బరంతో నేనేం తప్పు చేయలేదు, ఈ తెలంగాణ సమాజానికి తెలుసు,
అని బయటకు వచ్చారు. ఆ లోపే అంటే కేసీఆర్ గారిని ఎప్పుడు కేసీఆర్ గారు ఎవరికి లొంగే మనిషి కాదండి. కేసీఆర్ గారు ఇస్ అ ఫైటర్. సో ఈయనే దృఢ సంకల్పాన్నో లేకపోతే నేను తగ్గించేది విధంగా ఎలా తగ్గించాలని చెప్పి ఒక ఆడబిడ్డను అడ్డం పెట్టుకొని చేసిన డ్రామా ఇది. ఆడబిడ్డను అడ్డం పెట్టుకొని ఈరోజు ఇబ్బందులు చేద్దాం అనే ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ బీజేపీ చాలా మాటలు అనేసింది. అంటే బీజేపీ వాళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒకటి అంటారు. అదే సార్ నేను కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోవడం తప్ప వాళ్ళు చేయాల్సింది ఏంటండి. కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వంలో ఉంది, బీజేపీ సెంట్రల్లో గవర్నమెంట్లో ఉంది. మనకి ఇక్కడ బీజేపీ వాళ్ళు కూడా ఇటు కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారిని ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు మన రాష్ట్రంలో. ఒక దమ్మిడి రూపాయి తీసుకొచ్చిరండి ఈ తెలంగాణ సమాజానికి ఏదన్నా ఒకటి చిన్నదన్నా ఇది మేము తీసుకొచ్చాం బీజేపీ అని గర్వంగా కాలర్ ఎగరేసిన రోజులు ఎక్కడన్నా చూసినామండి? ఈ మీడియాలో చూసినామా? ఎక్కడన్నా ప్రజలు ఎవరన్నా ప్రజలకు సరే పోనీ మీరు కేంద్ర మంత్రులు ఉన్నారు, మిమ్మల్ని మీరు చెప్పిన అబద్ధపు అసత్య ప్రచారాలకు 8 మంది కాంగ్రెస్కి ఇచ్చారు, 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. కేవలం బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీతో కలవడం కారణంగానే బీఆర్ఎస్ వాళ్ళు ఎంపీ ఎలక్షన్స్ ఓడిపోయారని చెప్తున్నారు. ఏ పార్టీ కూడా తనంతట తాను ఓడిపోవాలని ఎవరు అనుకోరండి. రెండోది అంటే వీళ్ళు చెప్పిన కల్లిబోలి మాటలు కానీ అసత్య ప్రచారాలు కానీ ఏదో అయిపోయింది కవిత గారు స్కామ్ చేసేసారు, కవిత గారు అది చేసేసారు, ఇది చేసిన ఒక పుకార్లు లేపి ఇలా ఈ ప్రయత్నం చేశారే తప్ప 8 మంది ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, 8 మంది ఎంపీలు బీజేపీ వాళ్ళు ఉన్నారు. ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ సమాజం తెలంగాణ ఆత్మగౌరవం కోసం కొట్లాడిన మనం అందరం కూడా తెలంగాణలో ఉన్నామంటే మేము తెలంగాణ వాళ్ళం. ఒకప్పుడు మేము కరీంనగర్ నుంచి వచ్చి ఇక్కడ జాబులు చేసిన సందర్భంలో మేము మాట్లాడుతామంటే మీది నక్సలైట్ ఏరియా, మా భాషను చూసి మా యాసను చూసి నవ్వుకున్న రోజులు ఉన్నాయి. ఆ రోజు నుంచి అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ప్రతి సినిమాలు కూడా ప్రముఖ హీరోలు కూడా తెలంగాణ యాసను భాషను వాడుకొని వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్న రోజులు మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎక్కడి నుంచి వచ్చింది ఆ తెలంగాణ ఆత్మగౌరవం? కేసీఆర్ గారి యొక్క కృషి అది. కానీ ఈరోజు ఏమైందండి, మళ్ళా పార్లమెంటులో బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా ఈరోజు తెలంగాణ ఒక ప్రస్తావన లేదు. ఎంత అవమానం అది. మన ఎంపీలు ఏం చేస్తూ ఉన్నారు? నిద్రపోతూ ఉన్నారు కాంగ్రెస్ ఎంపీలు కానీ బీజేపీ ఎంపీలు కానీ. అరే మనం ఇక్కడ ఏదైనా నిధులు తీసుకొద్దాం, కనీసం ఇప్పుడు మనం ఏదైనా జాబ్లో కానీ ఏదైనా ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నప్పుడు దానికి వన్నె తెచ్చే విధంగా పనిచేయాల్సిన అవసరం మనకు ఉంది. సో దాన్ని మీరు ఏ విధంగా, ఇప్పుడు కేటీఆర్ గారు ఉన్నారండి, కేటీఆర్ అంటే బ్రాండ్ ఐటీ అంటారు, ఎన్నో అమెజాన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చిండు, హెడ్ ఆఫీసులు మెయిన్ ఆఫీసులు ఇక్కడ పెట్టించిండు, 2 టైర్ సిటీల్లో ఐటీ హబ్బులు నిర్మించిండు, జిల్లాలలో పిల్లలు కూడా ఐటీ రంగంలో ముందుకు సాగాలని చెప్పి టీ హబ్బులు పెట్టిండు. ఆయనకంటే ఇప్పుడు ఈరోజు దుర్గంచెరు కేబుల్ బ్రిడ్జ్లు కానీ ఇంకోటి కానీ ఫ్లైఓవర్లు కానీ ఎంత సుందరీకరణ కానీ ఎంత అందంగా ఈరోజు హైదరాబాద్ కనబడతా ఉందంటే క్రెడిట్ గోస్ టు కేటీఆర్ గారు అని మనం 100% అందరు చిన్నపిల్లలని అంటే చెప్తారు. అంటే ఒక మార్కు క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఒక పదవులలో ఉన్నారు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు, ₹1 తీసుకొచ్చే సోయి లేదు మీకు. తెలంగాణ ప్రజలకు మనకి తీసుకొద్దాం, పలానా జిల్లాకి తీసుకొద్దాం, పలానా జిల్లాకు ఒక పెద్ద కంపెనీ తీసుకొద్దాం, ఇది ఒక కార్ల ఫ్యాక్టరీ తీసుకొద్దాం, ఉపాధి కల్పిద్దాం యువతకు. అందరూ ప్రభుత్వ ఉద్యోగాలు చేయాలంటే కావండి. ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ కల్పించడానికి ఏ ప్రభుత్వానికి సాధ్యం పడకపోవచ్చు. సాధారణంగా యువత అడుగుతున్నది కూడా ఇదే కదా. ఇప్పుడు మీరు ఉచిత బస్సులు ఇస్తున్నారా, ఉచిత పథకాలు ఇస్తున్నారా, ఒక స్టేజ్లో గ్రామాల నుంచి వచ్చినటువంటి యువత కూడా ప్రశ్నిస్తుంది ఏంటంటే మాకు అసలు ఈ ఉచితాలు ఈ రైతు భరోసాలు ఇవ్వకపోయినా పర్లేదు కానీ విద్యా వైద్యం అనే దాని మీద మాకు మంచి అవకాశం కల్పించండి, వాటిని ఉచితంగా ఉద్యోగ అవకాశాలు కల్పించండి. సరే ఇప్పుడు ఈ 8 నెలల్లో వీళ్ళు ఏం చేశారని కాదు, 10 సంవత్సరాల్లో మరి మీరు ఏం చేశారు? 10 సంవత్సరాల్లో మేము చేసామని చెప్తూ ఉంటే మీ ఛానల్ సరిపోదు, మీ హార్డ్ డిస్క్ సరిపోదు. మేము చెప్పాలంటే మీకు మమ్మల్ని ఏ ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీనో కేసీఆర్ గారిని ఏం అడగలేదు. ఈరోజు చెరువులు ఊళ్ళల్లో పల్లెటూళ్ళల్లో చెరువులను నింపి భూగర్భ జలాలు పెంచిన మనం కాళేశ్వరం పేరుతో ఈరోజు పంటలు ఒకప్పటి పంటకు ఇప్పుడు పంటకు ఎంత తేడా ఉంది, ఎన్ని క్వింటాల్లో 1000 క్వింటాలు పెరిగినాయి, ఎంత పచ్చని పైరులు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు 24 గంటల కరెంటు. ఇంతకుముందు మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం, అర్ధరాత్రి మన తాతలు 12 గంటలకు 1 కరెంటు మోటార్లు 3 ఫేజ్ కరెంట్ వస్తుంటే 12 గంటలకు 1 పోతే తేళ్లు గుట్టి పాములు గుట్టి చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఆ పరిస్థితి నుంచి ఈరోజు 24 గంటల కరెంటు ఎంత అద్భుతంగా వస్తుంది. ఎప్పుడు చూసినా నీళ్లు, పచ్చని పొలాలు, ఇక్కడో ఊటిలో ఉన్నంత ఫీల్ వచ్చేలాగా మనం ఇంతకుముందు విజువల్ చాలా సందర్భాలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అంత ఎండిపోయింది ఎక్కడ కనబడతలేదు. కానీ పోయిందండి, మార్పు జరిగింది. మీరు మేమనడం కాదండి, మైకులు పట్టుకొని మీరు కెమెరాలు పట్టుకొని మీరు వెళ్ళండి,
అని ఇంకొక విషయం కూడా చెప్తాను, చాలా జాగ్రత్తగా వెళ్ళండి మీడియా వాళ్ళు. అంటే మీడియా సంస్థల మీద కూడా దాడి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రజలు నిజాలు చెప్తా ఉన్నారు, వాళ్ళ ఇబ్బందులు చెప్తా ఉన్నారు. మీరు ఇలా చెప్తున్నారు సార్, అధికార పక్షం మహిళా జర్నలిస్టుల మీద దాడులు చేస్తా ఉన్నారు. ఈ విషయం గురించే చెప్తున్నాను నేను. మీరు అంటున్నారు మీడియా వాళ్ళ మీద కూడా దాడులు చేస్తున్నారు, నిజాలు చూపించనివ్వట్లేదని. వాళ్ళు అంటున్నారు ఇంతకుముందు అసలు సీఎం గారు కానీ మిగతా మంత్రులు కానీ మీడియా ముందుకు వచ్చే అవకాశం లేకపోయింది, మేము ప్రతి మంత్రి కూడా మీడియాకి దగ్గరలోనే ఉన్నాం, వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకి ప్రజల తరపున వాళ్ళు ప్రశ్నించే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తున్నామని అధికార పక్షం చెప్తుంది కదా. ఇప్పుడు నువ్వు ఎన్నిసార్లు కలుస్తున్నావు అనేది మాకు అనవసరం అండి. నువ్వు మీడియా ముందుకు ఎన్ని టైమ్స్ వచ్చినావు, నువ్వు ఢిల్లీకి ఎన్నిసార్లు పోయినావు, నువ్వు సోనియా గాంధీని ఎన్నిసార్లు కలిసినావు, నువ్వు ప్రధానమంత్రి మోడీ గారిని ఎన్నిసార్లు కలిసినావు, ఆయనతో టిఫిన్ చేసినావా, లంచ్ చేసినావా, ఇవి కాదు మేము అడిగేది. నువ్వు ఎన్నిసార్లు ఎడువు. తెలంగాణ సమాజానికి నువ్వు తీసుకొచ్చింది ఏంది, ఇచ్చింది ఏంది చెప్పు మీడియా ముందు. నేను రోజు మీడియా ముందే కూర్చున్నా అంటే రోజు మీడియా ముందు ఎందుకండి, నీ మొహం చూడలేదు. మీ చాలా ఉన్నాయి కదా మా ఇళ్ళలో ఫేస్లు, మీ ఫేస్ చూసుకుంటే మేము ఎందుకు కూర్చోవాలి. తెలంగాణ సమాజానికి మీరు ఏం తీసుకొస్తా ఉన్నారు, తెలంగాణ యువతకు ఏమైనా ఉద్యోగాలు తీసుకొస్తా ఉన్నారా, ఆర్థికంగా ఏమన్నా తెలంగాణ సమాజాన్ని ముందు తీసుకెళ్ళదలుచుకున్నారా, ఏ విధంగా మీరు తెలంగాణ సమాజానికి ఉపయోగకరంగా ఉన్నారు. ఒట్టి కేవలం దొంగ మేనిఫెస్టో పెట్టి వాళ్ళు ఏం చేయలేని పనులు ఆర్థికంగా బలంగా లేమని సతీష్ గారు పూర్తిగా మేనిఫెస్టోనే తప్పు పడుతున్నారు. అవును, మేనిఫెస్టోనే వాళ్ళు తప్పు లేదు, వాళ్ళు చెప్పిన మేనిఫెస్టోనో తప్పు ఉందని చెప్పేసి మేము అన్నాడు కాదు. వాళ్ళు పెట్టిన మేనిఫెస్టో ఒకసారి మీరు మళ్ళీ ఒకసారి తీయండి, ప్రింట్ తీసుకోండి, మీరు చదవండి, లైవ్లో కింద కామెంట్స్ పెట్టండి అని చెప్తారు. మీరు రైతు రుణమాఫీ వచ్చిందా అని అడగండి, రాలేదు మేడం రాలేదు అని కింద పొడిపొడి తిడుతూ ఉంటారు. కింద మళ్ళీ రైతు భరోసా వచ్చిందా అని అడగండి, రాలేదంటారు. ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చానా అడగండి, లేదంటారు. లేదు ఎస్సీ ఎస్టీ పిల్లలకు 10వ తరగతి పాస్ అయిన తర్వాత 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తాను, చేసిందా? చేయలేదు. కరెంటు బిల్లు అన్నారు, కరెంటు బిల్లు ఏంది, ఏదో నామకి వాస్తవ 10 మందికి 20 మందికి ఊళ్ళు ఇస్తున్నాడు, అది ఫ్రీ జీరో కరెంట్ అంటున్నారు. చాలా మంది ఇప్పుడు కడతా ఉన్నారు మళ్ళీ కరెంటు. ఫైనల్లీ ఇప్పుడు ఈ 8 నెలల కాలంలో 9వ నెల వచ్చేసింది, ఇంకో 3 నెలలు అయితే సంవత్సర కాలం కూడా అయిపోయే పరిస్థితి వచ్చింది. ఈ 9 నెలల కాలంలో వాళ్ళ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని సతీష్ గారు అంటున్నారు. ఇందాక మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నాం సార్, కవిత గారు అసలు ఏ తప్పు చేయలేదు, అందుకే ఆవిడ ధైర్యంగా నిలబడ్డారు, 5 నెలలు అయినా కూడా వీళ్ళు ఏం చేయలేరు అని. కానీ కవిత గారి మీద పెట్టిన ఎలిగేషన్ సర్వసాధారణమైనది కాదు కదా సార్, అది లిక్కర్ స్కామ్ గురించి సంబంధించింది, అది అందరికీ తెలిసిందే, పేపర్లలో వార్తల్లో వచ్చింది. కానీ ఒక మహిళ అలాంటి స్కామ్లో ఇరుక్కోవడం, అది కూడా జైలు దాకా వెళ్ళడం అంటే మనం కొంతవరకైనా న్యాయస్థానాన్ని గౌరవించాలి కదా. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, అసలు దాని వెనకాల ఏముందని మీ పక్షం వాళ్ళు చెప్తారు, మీ పార్టీ వాళ్ళు. మీరు దయచేసి ఏమనుకోకండి, మీరు ఒక మహిళ కాబట్టి చెప్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఈ ఛానల్లో మేము మాట్లాడుతూ ఉన్నాం మీతోని. ఆల్ ఆఫ్ సడన్ సతీష్ గారు నన్ను ఏదో అన్నారని చెప్పేసి మీరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి, ఏమవుతుంది, నన్ను తీసుకెళ్ళి లోపటేస్తారు. ఏమైంది అక్కడ ఏంది అనేది ఆ సీసీ కెమెరాలు ఓపెన్ చేసి లేకపోతే ఆ బాబుని పిలిచి ఏమైంది నాయన అని చెప్తే, లేదు సార్ ఇట్లా జరిగిందని నిజాలు బయటకు పడేంత వరకు కూడా నన్ను ఖచ్చితంగా నా మీద లోపలికి జైలుకి పంపిస్తారు, కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది, కోర్టు నుంచి జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. అంటే మహిళ కాబట్టి మీరు అలా అంటున్నారా, లేకపోతే అంటే మహిళ కాబట్టి అనట్లేదండి. ఈరోజు కవిత గారి మీద నేను ముందే చెప్పాను, కేసీఆర్ గారిని ఏం చేయలేక కవిత గారి మీద ఇదొకటి కేసు పెట్టి వెళ్ళారు. సుప్రీంకోర్టులో చాలా క్లియర్గా మీరు లైవ్లో కూడా మన సుప్రీంకోర్టు వాదనలు కూడా లైవ్లో వచ్చినాయి. అంటే చాలా విధాలుగా అంటే ఎవరు ఏది చెప్పినా కూడా కవిత గారికి బలంగా లేదు. ఆమె 100 కోట్లు తీసుకుందంటారు, ఎక్కడ 100 కోట్ల ఇవాళ రేపు 1000 రూపాయలు 20,000 రూపాయలు 10,000 రూపాయలు తీసుకున్నా కూడా ఎట్లా ట్రాన్సాక్షన్ జరిగింది, ఫోన్పేనా గూగుల్ పేనా బ్యాంక్ అకౌంటా క్యాషా ఎక్కడ అనేది సీసీ కెమెరాలు రకరకాల టెక్నికల్ థింగ్స్ ఉన్నాయి. సో అలాంటి సందర్భంలో 100 కోట్ల రూపాయలు తీసుకుంటే సాక్ష్యం ఉండదండి. అసలు 100 కోట్ల రికవరీ ఏది, లోపల ఉన్నోనే వాడే మళ్ళీ అప్రూవర్గా మారిండని చెప్పి దొంగ మళ్ళీ దొంగ అని చెప్పి ఇంకొకరు దొంగ అని చెప్పి ఇంకోళ్ళు పట్టు ఏందండి ఇదంతా. అంటే ఫైనల్గా కవిత గారు ఇప్పుడు బెయిలే కదా సార్ వచ్చింది, ఫైనల్గా చివరికి కవిత గారు నిర్దోషిగా బయటకు వస్తారని నమ్ముతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. తెలంగాణలో ఉన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులకు కానీ బీజేపీ నాయకులకు కానీ చాలా సూటిగా చెప్తా ఉన్నాం, ఒక మహిళా నాయకురాలు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఒక మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడడం అది తప్పు. ఈరోజు కవిత గారు కేసీఆర్ బిడ్డగానో ఇంకోటో కాదండి, కవిత గారు బతుకమ్మ పేరుతో కానీ మన సంస్కృతి మన సంప్రదాయాలను మన పండుగలను మన కల్చర్ని కాపాడుకునే విధంగా తెలంగాణ జాగృతి పేరుతో రాష్ట్ర మొత్తంలో రాష్ట్రమంతా తిరిగి కూడా మరి ఆమె ఈరోజు బతుకమ్మని విశ్వపీఠం మీద పెట్టిన మహిళా నాయకురాలు కవిత గారు. ఇదే కాదు చాలా సందర్భంలో పేదవాళ్ళకి కానీ దుబాయ్లో చిక్కుకొని చచ్చిపోతాం, మేము ఇంటికి రాలేము, మా పరిస్థితి ఏందని ఇక్కడ భార్య పిల్లలు విలవిల్లాడుతూ ఉంటే వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి
కాపాడిన గొప్ప నాయకురాలు కవిత గారు. ఎంతోమంది యువత పిల్లలకు చదువుకోవడానికి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు తీర్చే దిశగా ఆమెకు తోచినంత ఆర్థిక సాయం చేసి ఆ పిల్లల భవిష్యత్తుకు పిల్లల చదువుకు దోహదపడ్డ ఒక గొప్ప మహిళా నాయకురాలు కవిత గారు. రాజకీయ ఆమెను చూసి ఎంతోమంది మహిళలు మేము కూడా రాజకీయ నాయకురాలు కావాలి, రాజకీయంలో మహిళలు కూడా ముందుకు ఉండాలి, మహిళలు కూడా ముందుకు రావాలి రాజకీయాల్లో అని ఆమెను చూసి ఈరోజు ఇన్స్పైర్ అవుతున్న మహిళలు ఎంతోమంది. అలాంటి గొప్ప నాయకురాలు మీకు తెలుసో తెలియదో ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ మంతినిలో ఆమె మరి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని చెప్పేసి పోరాటం చేస్తూ ఉంటే ఆమెను తీసుకుపోయి జైలు వేసారు. ఆమెకు అప్పుడు చిన్న పిల్లలండి, రాత్రంతా జైల్లో పెట్టారు, పోలీస్ స్టేషన్లో పెట్టారు. చిన్న పిల్లలను వదిలిపెట్టుకుని ఆమె తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన ఒక మహిళా నేత కవిత గారు. అలాంటి కవిత గారి మీద ఎవరైనా సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఆమె న్యాయస్థానంలో ఉంది. రేపు ఈరోజు బెయిల్ వచ్చింది, రేపు ఖచ్చితంగా నిరూపణ అయ్యేంత వరకు కూడా ఆమె దోషి కాదు ఆమె. సో కాబట్టి ఎవరు కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే సమస్య లేదు. ఖచ్చితంగా మేము ఇది డీజీపీ గారికి కంప్లైంట్ చేస్తాం, ఇంకా ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం వెళ్తాం. దయచేసి ఎవరు కూడా అనుచిత వ్యాఖ్యలు చేద్దాం కోరుతున్నాం. నిర్దోషిగా బయటకు వస్తారని 100% నిర్దోషి అండి. నిర్దోషిగా బయటకు వస్తుంది వస్తుంది కూడా 100%. ఇప్పుడు మీరు మహిళలకి గౌరవం ఇవ్వడం గురించి కవిత గారి విషయంలో ఇంత చెప్పారు కదా సార్, మరి బీఆర్ఎస్ కేటీఆర్ గారు కాంగ్రెస్ నాయకురాళ్ళ గురించి మాట్లాడిన దాని మీద కూడా 2 రోజుల క్రితం ఒక వివాదం వెంటనే ఇప్పుడు దీన్ని రాజకీయం చేయడం అయితే తప్పండి. ఇప్పుడు ఫ్లోలో మనం అంటాం, ఇప్పుడు మేము చెప్తా ఉన్నప్పుడు ఉన్నది చెప్తే మీకు కొంతమందికి బాధలు అవుతుంది, కానీ ఇప్పుడు మనం బస్సులలో మనం ఎన్ని రీల్స్ చూస్తున్నాం మీరు చెప్పండి. ఇప్పుడు నేనంటే తప్పైద్దేమో, కానీ మీరు చెప్పండి. బస్సులలో చిక్కుడుకాయలు వస్తూ ఉన్నారు, కూరగాయలు అమ్ముతా ఉన్నారు, బస్సులలో జుట్లు వేసుకుంటా ఉన్నారు. బస్సులో ఆ ఫ్లోలో అయ్యో ఇట్లా రీల్స్ అన్ని రకరకాల రీల్స్ చూస్తూ ఉన్నాం అని ఒక మతంలో మనం అనలేం కాబట్టి అట్లా అన్నారు. దాన్ని కూడా వెంటనే ఏదో అలవోక వచ్చేసింది, దాన్ని కూడా క్షమించిన ట్విట్టర్లో పెట్టారు. ఏదైతే మహిళా కమిషన్ డైరెక్టర్లు కూడా చెప్పడం ఆన్సర్ ఇవ్వడం జరిగింది. దాన్ని రాజకీయం చేయడం ఎందుకంటే ఏదో మాటల్లో మానవ సహజం, మనుషులేమే కదా మనం అందరం. నేనైనా మీరైనా మహిళలు అయినా అబ్బాయిలు అనేది తేడా ఉందని ఏదో రోజు ఏదో తప్పు మాట్లాడుతూ ఉంటాం, దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. కానీ తను వెంటనే జరిగిందని ట్విట్టర్లో ఇమీడియట్గా ట్వీట్ చేయడం కూడా జరిగింది. కాబట్టి అది ఫ్లోలో వచ్చిందంటారు, అంతేగాని మీకు బీఆర్ఎస్ నాయకులకి బీఆర్ఎస్ కార్యకర్తలకి అందరికీ కూడా మహిళల పట్ల గౌరవం ఉందని అండి. మాకు మహిళా నాయకులు లేరా? మాకు మహిళా నాయకురాలు లేరా? మాకు అక్క చెల్లెలు, మాకు మహిళా నాయకురాలు అక్క చెల్లెలు రాఖీలు కడతలేరా? మాకు మేము వాళ్ళ వెంట వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే మేము పోవట్లేదా? వాళ్ళకి మేము వెంట వాళ్ళ పిల్లల చదువులకో లేకపోతే ఇంకో దానికో మేము వెన్నంటే ఉండట్లేదా? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది కదా. సో ఎవరు మహిళా నాయకుడు ఇప్పుడు మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మా మహిళలు ఎంతమంది ఎంబడి వచ్చారు? ఫైనల్లీ యువతకి ఏం చెప్పబోతున్నారు సార్? ఇప్పుడు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నది ఏంటి? బీఆర్ఎస్ వాళ్ళు ప్రతిపక్షంలో ఎంత బలంగా నిలబడబోతున్నారు? ఈ ప్రభుత్వం మనుగడ ఎంతకాలం ఉంటుందని బీఆర్ఎస్ నాయకులుగా మీరు అనుకుంటున్నారు? యువతకైతే నేను ముఖ్యంగా ఒకటే విషయం చెప్తున్నానండి. మీరు కొద్దిపాటి వీళ్ళ యొక్క కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కులాల పేరుతోనో మతాల పేరుతోనో లేకపోతే దొంగ మేనిఫెస్టోలు చూపించో కల్బులు మాటలు చెప్పో అలవి కాని హామీలు చూపించో యువతని సైడ్ ట్రాక్ పట్టించారు. కేవలం తెలంగాణ ఆత్మగౌరవం బ్రతకాలన్నా, తెలంగాణ ఆత్మగౌరవం మనం కాపాడుకోవాలన్నా, తెలంగాణ సమాజం అభివృద్ధిలో ముందుకు సాగాలన్నా అది కేవలం కేసీఆర్ గారితోనే సాధ్యం. యువత అంతా మేము చెప్పడం కాదు, మీరు ఒకసారి ఆలోచించుకొని గతంలో మన తెలంగాణ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది. పొద్దున్న లేస్తే మన తెలంగాణలో ఎమ్మెల్యేలు అంతా రోడ్ల మీద పొద్దున్న లేస్తే ఊళ్ళలో తిరుగుకుంటే ఎక్కడ కష్టం వచ్చింది, ఎక్కడ బాగోగులు, ఎక్కడ రైతు భరోసా ఇవ్వాలి, లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వాలి, లేకపోతే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వాలి, ఊళ్ళలో పొలాలలో మరి వరి సాగుతుందా లేదా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే నీళ్లు సక్రమంగా వస్తుందా లేదా, కరెంటు సక్రమంగా ఉందా లేదా, ఇంకెన్నో పథకాలు ముందుకు తీసుకొచ్చిన ఒక మహానేత కేసీఆర్ గారు మాత్రమే. మీరు వీళ్ళ భ్రమలో పడి ఈ తెలంగాణ సమాజాన్ని సైడ్కి పంపించే దిశగా మళ్ళీ ఈ ఆంధ్ర నాయకుల చేతిలో మన తెలంగాణ బలైపోయే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఢిల్లీ గులాంగిరి మనకు అవసరం లేదు. మన తెలంగాణని మనం కాపాడుకోవాలంటే కేవలం కేసీఆర్ గారితోనే సాధ్యం. మీరు కూడా ఎగ్జాంపుల్, మీరు కూడా మరి మొన్న చూసిరు నిరుద్యోగులను వాడుకొని వాళ్ళు ఉద్యోగాలు సంపాదించి మీరు నిరుద్యోగులను మరి మాకు ఉద్యోగాలు ఇవ్వండి రా నాయన అంటే పోలీస్ స్టేషన్లో వేసి ఆడపిల్లలతో సహా రోడ్ల మీద ఈడ్చుకెళ్ళి పోలీస్ స్టేషన్లో రోజు చూస్తూ ఉన్నారు మీరు. ఈరోజు మరి మల్లన్న గారు కూడా తీన్మార్ మల్లన్న గారు కూడా మరి ఎమ్మెల్సీ కాంగ్రెస్లో ఎమ్మెల్సీలో ఉన్నారు. మరి బల్మూరు వెంకట్ గారు కూడా మరి యువ నాయకులుగా ఉన్నారు, విద్యార్థి ఉద్యమ నేతగా ముందుకు వచ్చారు. మరి వీళ్ళందరూ కూడా మరి తెలంగాణ సమాజానికి మేము అది చేస్తాం, కేసీఆర్ అట్లా, కేసీఆర్ ఇట్లా, కేటీఆర్ ఫ్యామిలీ ఇట్లా అట్లా అన్న బల్మూరు వెంకట్ గారు, తీన్మార్ మల్లన్న గారు, ముఖ్యంగా పెద్దలు కోదండరాం గారు ఏం చేస్తూ ఉన్నారు? మీరు పడుకున్నారా?
తెలంగాణ స్పృహ మీకు తెలంగాణ సమాజం పట్ల మీరు ఎన్నో మాటలు మాట్లాడారు కదా కేసీఆర్ గారిని, కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ గురించి ఇంత చెప్తున్నారు కదా, మరి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టడంలో వీళ్ళు అలసత్వం చూపించారని 2 రోజుల క్రితం మన రేవంత్ రెడ్డి గారు చెప్పి మేమే శంకుస్థాపన చేయబోతున్నాం, వాళ్ళు ఆ పని చేయలేదన్నారు. ఫైనల్గా దీని గురించి తప్పు మాట అండి. ఇప్పుడు మనం ఇక్కడ సెక్రటేరియట్ పక్కన అంబేద్కర్ గారి స్టాచ్యూ ముందట అమరవీరులు వాళ్ళ యొక్క జ్యోతి, సో ముందట ట్యాంక్ బండ్ కానీ ఒక సుందర అందంగా అక్కడ తీర్చిదిద్దే దిశగా తెలంగాణ ఆత్మగౌరవం, అక్కడ రాజకీయాలు పక్కకు పెట్టండి, అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉంటే మనం తెలంగాణ జాతికి ఒక తెలంగాణ సమాజానికి గర్వంగా ఉంటుందనే ఒక ఉద్దేశంతో మనం అక్కడ పెట్టుకుందామని అనుకున్నాం. సో అట్లాంటి వీళ్ళు తీసుకొచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి, రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టొద్దని ఎవరన్నారండి? రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ లేదా, రాజీవ్ రహదారు లేవా, అవన్నీ తీసేసిరా మా ప్రభుత్వం 10 ఏళ్ళల్లో? పెట్టుకోండి, వేరే ప్లేస్లో పెట్టుకోండి, ఇక్కడ తెలంగాణ విగ్రహం ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది తెలంగాణ తల్లి అని చెప్పి చెప్తే ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా మన్నువస్తూ ఉంది వీళ్ళ మీద. అరే నాయన తెలంగాణ తల్లి పెట్టురా అంటే మీరు తీసుకొచ్చి రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, ఇంకోళ్ళతో పెడతారు. సరే పెడితే పెట్టి ఏం మాట్లాడండి? మీరు కేసీఆర్ది పెడతా అనుకున్నారా? కేసీఆర్ ఎప్పుడు పోతాడో, ఎప్పుడు వచ్చి ఎప్పుడు పెడతాడు, అవి అన్ని మాటలు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చిన్న పిల్లలను ముందర పెట్టుకొని అలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు పద్ధతో ఆయన సంస్కారానికి మనం వదిలిపెడుతున్నాం అండి. మీకైతే తెలంగాణ పట్ల ఖచ్చితమైన చిత్తశుద్ధి ఉందంటారు? 100% తెలంగాణ మాకైతే కాదు, కేవలం కేసీఆర్ గారికే, బీఆర్ఎస్ పార్టీకే తెలంగాణ పట్ల ఒక అవగాహన ఉంది. తెలంగాణ సమాజాన్ని ఎలా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని ఒక సోయి కేవలం కేసీఆర్ గారికి మాత్రమే ఉంది. ఐటీ రంగంలో కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, యువతకు కానీ ఇవన్నీ కూడా కేటీఆర్ గారు ఇంతకుముందు గతంలో ఎంత కష్టపడ్డారో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మరి ఈరోజు ఐటీ మినిస్టర్ ఎవరో, ఇంకో మినిస్టర్ ఎవరో, మీకు ఒక చిన్న విషయం లాస్ట్గా ముగిస్తున్నా. ఈరోజు హైదరాబాద్లో ట్విన్ సిటీస్లో మున్సిపల్ శాఖ అసలు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ శాఖ మంత్రి లేడు. ఈరోజు మనం బయట చూస్తూ ఉన్నాం, మీరు కూడా మైకులు పట్టుకొని కెమెరాలు పట్టుకొని హాస్పిటల్కి వెళ్ళండి, హాస్పిటళ్ళు కిటకిటలాడుతూ ఉన్నాయి, ఎక్కడ చెత్త అక్కడనే ఉంది, బయట బర్రెలు పోతూ ఉన్నాయి, పందులు పోతూ ఉన్నాయి, మొత్తం చెత్త అంతా అక్కడ పడితే అక్కడ ఉంది, దోమలు, ఈరోజు డెంగ్యూ, వైరల్ ఫీవర్లతో చాలా బాధపడుతున్నారు. ఈ రోజు ఫీవర్లు కనీసం 15 days 1 month పెయిన్స్తో వస్తున్న ఫీవర్స్ వస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి ఏడి మున్సిపల్ శాఖ మంత్రి ఏడి, వైద్యారోగ్య మంత్రి ఏడి, ఏం చేస్తూ ఉన్నారు? సమీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉంది, హాస్పిటల్లో ఫెసిలిటీస్ పెంచాల్సిన అవసరం ఉంది, ప్రజలకు అవగాహన సదస్సులు పెట్టి అవగాహన పెంచే దిశగా పనిచేయాల్సిన అవసరం ఉంది, ఆ పక్కన్న చెత్త అంతా క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది, దోమలు రాకుండా నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఢిల్లీకి పోయేస్తా ఉన్నారు, నెలకు ఒకసారి 2 సార్లు ఢిల్లీకి పోయేస్తాం, ఇప్పటివరకు 22 సార్లు ఢిల్లీకి పోయేస్తాం. ఎందుకు ఢిల్లీకి పోవడం అంటే మనం ఏమంటామంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు దయచేసి ఈ సైడ్ పాలిటిక్స్, డైవర్ట్ పాలిటిక్స్ని బంద్ చేయండి, దయచేసి మిమ్మల్ని ఏదో మా కర్మగాలి మిమ్మల్ని ముఖ్యమంత్రి స్థానంలో మేము కూర్చోబెట్టినాం కాబట్టి ఖచ్చితంగా జర ప్రజల్ని చూసుకోండి, అప్పుడో ఇప్పుడు మీరు ఎట్లా చూసే పరిస్థితులు లేరు, దయచేసి ఒక నెలలో 10 రోజులన్నా ప్రజల వైపు ఒకసారి చూడండి, ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారో. అప్పుడో ఇప్పుడో చూడమేంటి సార్, చూడనప్పుడు ప్రతిపక్షంగా మీరు ప్రశ్నించడానికి ఉన్నారు, ప్రశ్నిస్తున్నాం కానీ ఇప్పుడు మీకు అదే విషయం చెప్తున్నాను, నిరుద్యోగుల కోసం కొట్లాడుతున్నామో హరీష్ రావు, కేటీఆర్ వచ్చి మీరు ఆడ ధర్నా చేయండి రా, మీరు సత్య వరకు మేము వాళ్ళ ఉద్యోగాలు ఇస్తున్నాయో చూస్తానంటాడు. మళ్ళీ అదే అయిపోయింది. అరే ఢిల్లీలో నిధులు తీసుకురండి అయ్యా, ఇంకోటి చేయండి అయ్యా అంటే కేసీఆర్ని రమ్మని, కేసీఆర్తో వచ్చి నేను ధర్నా చేస్తా ఢిల్లీ రమ్మని అంటాడు. అంటే నువ్వు ఏమైనా జైరా ఆయన అంటే నువ్వు కేసీఆర్ని రా, కేటీ తోడు పట్టుకపోయినట్టు. మరి మిమ్మల్ని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టింది ఎందుకు? మేము చేసి ఈ రోజు అదే ప్రజలు అడుగుతూ ఉన్నారు, మిమ్మల్ని కర్మగాలు గెలిపించినందుకు ఆ కేసీఆర్ గారు ఉన్నప్పుడే మాకు నయం ఉండనాయా అని రోడ్ల మీద విలువెల్లాడుతున్నారు. రైతులందరూ అడుగుతూ ఉన్నారు, కేసీఆర్ అయ్యా నిన్ను మేము చేతులారా పోగొట్టుకున్నామయ్యా, మళ్ళీ రావయ్యా, మమ్మల్ని కాపాడయ్యా అని ఈరోజు అందరూ కళ్ళల్లో వత్తులేసుకొని చూస్తూ ఉన్నారు కేసీఆర్ గారి గురించి. మళ్ళీ 5 ఏళ్ళు ఎదురు చూడాలి కదా. 100% 100% కేసీఆర్ గారు మళ్ళీ వస్తారు, ఫైటర్ బ్యాక్ అవుతారు. మళ్ళీ తెలంగాణ సమాజానికి కేసీఆర్ గారే మనకు దిక్కు, కేసీఆర్ గారే మన అందరి బాగోగులు చూసే వ్యక్తి, కేసీఆర్ గారే అన్ని వర్గాలకు, కులాలకు, మతాలకు అతీతంగా పనిచేసే ఒక గొప్ప మహానాయకుడు కేసీఆర్ గారు. అలాంటి వ్యక్తిని కోల్పోయినందుకు ఈరోజు బాధపడుతూ ఉన్నాం. తెలంగాణ సమాజం ఈరోజు విలవిల్లాడుతూ ఉంది, చూస్తూ ఉంది. ఇప్పుడు గాడిదకు గుర్రానికి తేడా ఏందో అని తెలిసిపోయింది. సో అది కూడా బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ కదండి. ఇది కూడా మీకు సానుకూలంగా చెప్తున్నారు. 100% అండి. ఇప్పుడు మనం మేము ఇన్ని రోజులు ఏం పని చేసినాం, మీరేం పని చేస్తూ ఉన్నారు అనేది ఈరోజు ప్రజలకు ఆ వ్యత్యాసం కనపడిపోయింది. మీరు ముందు సున్నా, మీరు ఒక తెలంగాణకు పట్టిన దరిద్రం, మీరు ఏం చేయలేరు అనే విషయం తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది. కాబట్టి ఈరోజు మళ్ళీ కేసీఆర్ గారు రావాలని కోరుతూ ఉన్నారు. రైట్ సార్.
థ్యాంక్ యూ. అయితే ఫైనల్లీ మీరు బలమైన ప్రతిపక్షంగా పోరాటం చేస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం. చూద్దాం మీరు అనుకుంటున్నది జరుగుతుందా, ప్రజలు మళ్ళీ ఏం చెప్పబోతున్నారు. ఇంకా సంవత్సర కాలం గడవలేదు కాబట్టి వాళ్ళకు కూడా మీరు అవకాశం ఇచ్చి చూడాలి కదా. మీరు ఎంత బలమైన అవకాశం వాళ్ళు చెప్పిన మాటలే, అవకాశం ఇచ్చి చూడాలని మీరు అంటున్నారు. మాకు అవకాశం వద్దు, 100 రోజులు మేము చేసేస్తామని వాళ్ళు చెప్పినవి మేము అంటున్నాం. మేము అవకాశం ఇద్దామని మేము అనుకున్నాం. ఫస్ట్ 6 నెలలు ఇద్దాం, సంవత్సరం ఇద్దాం అనుకున్నాం. మీరేందా అవకాశం ఇచ్చేది, 100 రోజుల్లో మేము అన్నీ చేస్తాం, రుణమాఫీ చేస్తాం, భరోసా ఇస్తాం, కళ్యాణ లక్ష్మి ఇస్తాం, స్కూటీలు ఇస్తాం, 10,000 ఇస్తాం, ఆర్థిక సాయం చేస్తాం, ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళు ఇస్తానని మనం వద్దంటామా? 100 రోజులు వాళ్ళు ఇస్తానంటే మనం వద్దంటామా? కానీ ఇవ్వలేకపోయారు కదా. గొప్ప మాటలు ఎందుకు? మీకు చేత కాకపోతే చేత కాలేదని చెప్పండి. ఆ గొప్ప మాటలు ఎందుకు? ప్రజల్ని మభ్యపెట్టడం ఎందుకు? రైతులను మభ్యపెట్టడం ఎందుకు? యువతను మభ్యపెట్టడం ఏది? మీరు యువత అందరు కూడా ఏదేది బంధు యువతకు నిరుద్యోగ వృత్తి ఇస్తాను. ఏమైందండి నిరుద్యోగ వృత్తి? మేము ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు. ఎక్కడ ఉద్యోగాలు ఏ బదులు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ధర్నాలు చేస్తారు. ఇంకోటండి, దళితుల కుటుంబాల్లో వెలుగులు నిండాలని చెప్పేసి దళిత బంధు తీసుకొచ్చారు కేసీఆర్ గారు. సరే, ఒక్క రోజులో అందరికీ అందదండి. అంటే క్రమంగా ఆయన ఒక మార్పును కోరుతూ ఉన్నారు. దళితుల కుటుంబాల్లో ఒకరొక వెహికల్ తీసుకోవాలి, ఒకరొక షాప్ పెట్టుకోవాలి, వాళ్ళకు వాళ్ళు ఆర్థికంగా బాగుపడాలి. వాళ్ళు బాగుపడం కాక ఏడాదికో 2 ఏళ్లకు ఇంకొకరికి కూడా అవకాశం ఇవ్వాలి అనుకు ఉద్దేశంతో ఒక గొప్ప కార్యక్రమాన్ని దళిత బంధు పేరుతో తీసుకొస్తే అప్పుడు ఎంతో అవహేళన చేసారు. సరే, అది పక్కకు పెట్టండి. ఈరోజు దళిత బంధు మీకేందా 10 లక్షలు ఇచ్చిండు, మేము 12 లక్షలు ఇస్తాం అని ప్రియాంక గాంధీ గారి నోటి నుంచి విన్నాం కదా. అవును, 12 లక్షలు ఏది? 10 లక్షలే దిక్కు లేదు, నువ్వు చేయాల్సింది చేయరా నాయన అని చెప్పి వాళ్ళు వేడుకోడు. నువ్వు ఇచ్చేదిరా నాయన దండం పెడతా అంటారు. ఇచ్చేదే దిక్కు లేదు, మళ్ళీ 12 లక్షలు ఇస్తారు. ఏది? దళితులందరూ మొన్న రోడ్డు మీరన్న ప్రజాభవన్ ముందట దళితులందరూ కూడా ధర్నాలు చేస్తున్న రోజులు చూస్తాం. మీరు ఎక్కడ చూసినా ధర్నా. ఇంకొకటి, మీరు లాస్ట్ అండి, మేము రాజకీయంలో ఉన్నాం కాబట్టి ప్రతిపక్షాలు కావాలని చెప్పేసి రైతులు కాదు వీళ్ళు నాయకులే ధర్నా చేస్తున్నారు. ఈరోజు చాలా చోట్ల జరుగుతున్న వాటిలో వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి కార్యకర్తలనే తీసుకొచ్చి ప్రభుత్వ వ్యతిరేకంగా వీళ్ళని నిలబెడుతున్నారని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు నేను అంటా ఉన్నా, గురుకులాల్లో చిన్న పిల్లలు వాళ్ళకి ఓటు హక్కు లేదండి. మొన్న ఎక్కడో రోడ్డు మీద రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేశారు. నిన్న చూసిన వాళ్ళని బూతులు తిడతారా అండి? కులం పేరుతో తిడతారా అండి? సరిగా వాటర్ అన్న ఇవ్వరండి ఆడపిల్లలకు. ఇమ్యూనిటీ పవర్స్ ఆడపిల్లలకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సో మీరు ఎక్కడ మీరు ఎగ్స్ ఇస్తాడు, పౌష్టికాహారం అంటారు, ఇంకోటి అంటారు, ఏది ఉండదు. మరి ఏది ఉండదు? ఆడపిల్లలు వాళ్ళైతే వాళ్ళ రాజకీయ నాయకులు అయితే కాదు కదండి. గురుకులంలో ఉన్న చిన్న పిల్లలు, వాళ్ళకు ఓటు హక్కు లేదు, వాళ్ళు చిన్న పిల్లలు. అంటే వాళ్ళకి ఓటు హక్కు లేదనే మీరు వాళ్ళని పట్టించుకుంటలేదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? ఎందుకు మరి అబద్ధపు మాటలు చెప్పడం ఎందుకు? కనీసంగా చిన్న పిల్లల్ని కూడా చూసుకోలేని సోయిలో మీరు ఉన్నారు. విద్యా వ్యవస్థ ఆగమైపోయింది, పిల్లలు ఆగమైపోతూ ఉన్నారు. పౌష్టికాహారం ఇంత తిండాన పెట్టరు నాయన అని చెప్పి పిల్లలు బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి మొత్తుకుంటా ఉన్నారు. ఆ పిల్లల్ని ఏ రాజకీయ వాళ్ళు ప్రోత్సహిస్తున్నా కూడా చేస్తారు. ఆరండి, వాళ్ళ మనసులోంచి బాధ తన్నుకుంటూ వచ్చేది. మిగతా ఎలా ఉన్నా ఇది మాత్రం రాజకీయం కాదంటారు. మిగతా ఎలా ఉన్నాయి కాదు, అన్ని అలానే ఏడ్చినాయండి. రైతులు కాకపోతే ప్రతి ఒక్కడు రైతే అండి. రైతులను పట్టుకొని రైతులు కాదు వీళ్ళు అంటారు, నిరుద్యోగులు పట్టుకొని నిరుద్యోగులు కాదు వీళ్ళు అంటారు. ఇట్లా ఏదేమైనా కూడా తెలంగాణ ఇదైతే కాంగ్రెస్ పార్టీ కొంచెం సోయి తెచ్చుకొని తెలంగాణ సమాజం పట్ల ఆలోచించి మీరు ఎట్లాగో అలవిగానే హామీలు ఇచ్చేసారు. అది ఫెయిల్యూర్ ప్రభుత్వం అని అతి తక్కువ కాలంలో నిరూపించే పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో మీరు ఫెయిల్యూర్ పార్టీ, ఫెయిల్యూర్ నాయకత్వం అనేది కరాఖండిగా ప్రజలందరూ తెలిసిపోయింది. కానీ మీరు ఉన్న కర్మానికి ఏదో ఒకటి చేస్తామండి, ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు చెప్పినట్టుగానే ఈ ప్రశ్నలన్నీ కూడా ప్రభుత్వాన్ని అడుగుతున్నారు కాబట్టి మీరు ఎంత బలమైన ప్రతిపక్షంగా ఉంటారు, వాళ్ళు ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేరుస్తారు, ప్రజలు ఇవన్నీ చూస్తుంటారు కదా. నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది కూడా మనం చూద్దాం. దాన్ని బట్టి ప్రజా తీర్పు అనేది ఉంటుంది కదా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూశారు కదా, ప్రజా సమస్యలు చూసే కోణాన్ని బట్టి రకరకాలుగా ఉంటాయి. ప్రస్తుతానికైతే ప్రతిపక్ష నాయకులు ఈ ప్రభుత్వం అన్ని రకాలుగాను వైఫల్యం చెందింది, ఈ 8 నెలల కాలంలో వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు అనేది ప్రతిపక్ష వాదన. మేము సక్రమమైన మార్గంలో ఉన్నామని ప్రభుత్వం చెప్తుంది. ప్రజా అభిప్రాయం కూడా తెలిస్తేనే భవిష్యత్ ఏంటనేది నిర్ణయింపబడుతుంది. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.